ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ ఏదైనా తాజా సమాచారాన్ని ఇచ్చినప్పుడు ఆ వివరాలను మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్లో మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో టికెట్లను అయితే జారీ చేయనుంది. దీనికి సంబంధించి ఈఓ జె శ్యామలరావు గారు అన్నమయ్య భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించి ఏ తేదీల్లో ఎక్కడెక్కడ ఏ టికెట్లను జారీ చేస్తారు సంబంధిత వివరాలను వెల్లడించారు. టీటీడీ ఈఓ శ్యామలరావు గారి వివరణ మేరకు ఈ టికెట్ల జారీ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లను అయితే ఆన్లైన్ లో విడుదల చేస్తారు. అలాగే డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు సంబంధించి ఎస్సిడి టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేస్తారు. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఈ మేరకు తిరుపతిలో 8 చోట్ల టోకెన్లు ఇచ్చే కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ టోకెన్లు జారీ చేసే 8 కేంద్రాల ప్రదేశాల పేర్లు అయితే ఇవ్వండి. తిరుపతిలోని ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ఈ ప్రత్యేకంగా కౌంటర్లను అయితే ఏర్పాటు చేసి ఈ జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రత్యేక వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకైతే భక్తులకు టోకెన్లు అయితే ఇస్తారండి. ఈ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు జారీ చేసే కేంద్రాల వద్ద భక్తులకు సరిపడా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశామని ఈవో గారు అయితే చెప్తూ ఈ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని, టోకెన్లు లేని భక్తులకు దర్శనం చేసుకునే క్యూ లైన్లలోకి అనుమతించరంటూ ఇక్కడ ఈవో గారు అయితే చెప్తున్నారండి. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు అయితే ప్రారంభం అవుతాయని, వైకుంఠ ఏకాదశి రోజున దేవాలయంలో అధికంగా భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఈ కారణంగా వేద ఆశీర్వాదాలను ఇచ్చే కార్యక్రమాన్ని అయితే రద్దు చేశారని, వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందని, వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 పుష్కరిణిలో స్వామివారికి చక్ర స్నానం ఉంటుందని, అలాగే గోవిందమాల ధరించి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవని, అలాగే ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వచ్చి వెళ్లే భక్తులకు తీర్థ ప్రసాదాలనైతే ఈ మేరకు తిరుమల వీధుల్లో నిరంతరాయంగా అందిస్తామని, ఈ భక్తులకు పంపిణీ చేసే తీర్థ ప్రసాదాలలో టీ, కాఫీ, చక్కెర పొంగలి, ఉప్మా తదితర పదార్థాలనైతే పంపిణీ చేస్తామని ఈవో గారు తెలియజేశారండి. అలాగే లడ్డు ప్రసాదాల కోసం కూడా ఇక్కడ భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రతిరోజు భక్తులకు ఇచ్చేందుకు గాను దాదాపు 3,50,000 లడ్డూలనైతే అందుబాటులో ఉంచుతున్నట్టు, అదనంగా మరో 3,50,000 బఫర్ స్టాక్ ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని, ఈ విషయాలను భక్తులు దృష్టిలో ఉంచుకుని దర్శనానికి వచ్చేటప్పుడు సంబంధిత కేంద్రాల వద్ద ఈ టోకెన్లు పొందినట్టయితే మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని ఈవో గారు తెలుపుతున్న నేపథ్యంలో డిసెంబర్ 23, 24వ తేదీన ఆన్లైన్ లో ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు విడుదల చేస్తారు కాబట్టి ఎవరైనా భక్తులు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. ఆన్లైన్ లో దొరకని వారు తిరుపతిలో ఇందాక నేను చెప్పినట్లు 8 కేంద్రాల్లో భక్తులకు టోకెన్లు ఇస్తారు. ఆ కేంద్రాల్లో ఉదయం 5:30కే మీరు క్యూలో ఉన్నట్లయితే ఈ టోకెన్ అందుకుని శ్రీవారి దర్శనాన్ని అయితే మీరు చాలా సులభంగా చేసుకోగలుగుతారు.